హలో ఫ్యూచర్ ఆఫీసర్స్, ఈ షార్ట్లో మనం రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి ఎవరు అనౌన్స్ చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ, విచ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో 324 ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది సిస్టమ్ కనుక చూసుకున్నట్టయితే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే మెథడ్లో మనకి ఎలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. అలాగే ఎలక్టోరల్ కాలేజ్ కనుక చూసుకున్నట్టయితే బోత్ లోక్సభ అలాగే రాజ్యసభ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ సీక్రెట్ బ్యాలెట్ మెథడ్లో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఇవన్నీ ఎలక్టోరల్ కాలేజ్ ఇదంతా కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేశారండి? ఆర్టికల్ 66లో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి మనకు కాన్స్టిట్యూషన్లో మాట్లాడడం జరిగిందండి. ఇది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి అండి. థ్యాంక్ యూ.